అది యాప్లో కూడా ఉంది. అందరికీ చేతికి పుస్తకాలు కూడా వచ్చాయి, మీరు చూస్తూ ఉండొచ్చు. భగవద్గీతలో 18 అధ్యాయాలకి 700 శ్లోకాలు రజత ఫలకం మీద, వెండి బిడ్డల మీద రాసి స్వామికి సమర్పణ చేస్తున్నారు. ఏలూరు ఆశ్రమం పక్షాన అందరూ కూడా కంఠస్థం చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా స్వామి తీసుకుని పాఠం చేయించారు. ఈ గణాన్ని ఇవ్వడానికి మనకి దొరుకుతూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి దాంట్లో శ్రీరాజులకి ఈ సందర్భంగా రక్తపక్షులకు కూడా ఆ నగరానికి కూడా చెప్తాం. వివిధ నివహశైలి యోగ మార్గాది శరణ ఉపగతాన ఆర్తి సంధాత్రి వజ్రం మమ హృదయ నివాసం భక్తి నుండో నమః. ఈ మకర సంక్రాంతి శుభ సందర్భంలో మనందరికీ సూర్యనారాయణ స్వరూపంగా దర్శనమిస్తూ మన హృదయాల్లో ఉండేటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని పరిహారం చేసేటువంటి పూజ్య దత్తప్రభువులు మన సద్గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి పాదార వింద విజయవాడలో స్వామిజీ వారు తమ అనుగ్రహ సందేశంలో ఏ రోజు గురు దృష్టి మన మీద పడుతుందో ఆ రోజే మన పుట్టు పండుగ అని చెప్పారు. అప్పుడు ఆ సందర్భంలో ఒక శ్లోకం మనస్సులో తట్టి జన్మనోపి దినం తథా అని. ఏ రోజైతే గురు దృష్టి మన హృదయ పద్మం మీద ప్రసరిస్తుందో శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అదే మనమందరము కూడా విరాజితం విశ్వమయం విరాజం సత్వ ప్రధానం నుత సజ్జనంతం శ్రీ సచ్చిదానంద గురుం నమామి. మాతా పితా గురుర్దేవో స్వమహిమ్ని ప్రతిష్ఠితః దత్త ప్రభుర్దయాం కుర్యాత్ సచ్చిదానంద సద్గురుః. జయ లక్ష్మీ నృసింహాత్మజాత జయకర్మణో భువః. జయ దత్త ప్రభోని. ఒక మాలలాగా ఉంటుంది. ఆ దండకానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఛందస్సులో పింగళనాగుడు అని ఒక ఛందోవృత్తి శాస్త్రం ఒకటి రాశారు. ఆయన దానికి కొన్ని నియమాలు చెప్పారు. ఆ నియమ ప్రకారంగా ఆ దండకం అనేది దత్తస్వరూపత్రికాలజ్ఞ శ్రీదత్తపీఠ ప్రతిష్టాపనాచార్య చాముండికాపాదమూలాశ్రయ శ్రోత్రియాంతశ్రయ తత్వశుద్ధాశయ బ్రహ్మకుండాప్తచిద్దేహ తేజోనిధే భస్మభూషాంగగో ప్రాణ అక్షైకదీక్ష క్రియాయోగమూర్తే సదా మారుతేర్దివ్యపాదారవిందార్పితాంతర్మతే మాతృదత్తానుసంధాన యోగాలయధ్యాతత్వం పదానంద సజ్జాగృతే శంభుదేవాలయే దారుధర్మధ్వజాగ్రే విలాసిన్ సుహాసిన్ గురో చక్ర సంచారితోచ్ఛ్వాస నిశ్వాసన ప్రాణ సంరోధనారుద్ధ షష్ఠేంద్రియ ప్రేమ పూర్ణోదయ. ఈరోజు మనందరికీ తెలిసినట్టుగా సంక్రాంతి శుభాశయాలు అందరికీ అందిస్తూ కనుమ పండుగ కూడా మనం ఆచరించుకుంటున్నాం. మొత్తం ఆంధ్రప్రదేశమే కాక అన్ని తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఈ పండుగను అత్యంత వైభవంగా మనం చేసుకుంటున్నాం. ఇదే సందర్భంలో మనకు ప్రయాగరాజ కుంభమేళం జరుగుతున్నది.
కొన్ని లక్షల మంది, కోట్ల మంది వెళ్ళి స్నానం చేస్తున్నారు. దాంతో మన ధర్మం ఎట్లా ఉంది అని కూడా మనకు తెలుస్తుంది కూడా. అటువంటి ఆచరణ చేస్తాను. ఇదే సందర్భంలో హేలాపురిలో 24 సంవత్సరాలు 2 పుష్కరాలు 24 సంవత్సరాలకి కుంభాభిషేకం స్వామికి, దత్తాత్రేయుడికి, వేణుగోపాల స్వామికి, గణపతి స్వామికి, ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, అట్లనే శివుడికి కుంభాభిషేకం చేయటం జరుగుతున్నది. అదొక క్షేత్రం. ఈ క్షేత్రం దత్తనాథ క్షేత్రం ఇది. అత్యద్భుతమైనటువంటి ఒక క్షేత్రం ఇది. ఈ క్షేత్రాన్ని వచ్చి అందరూ దర్శించండి. రేపు కుంభాభిషేకం. ఆ కుంభాభిషేక వీక్షణ కూడా చేస్తే మీకు చాలా మంచిది. మనకు, మన రాష్ట్రానికి, మన ఫ్యామిలీకి, అందరికీ కూడా అటువంటి దృశ్యాన్ని, మన కుంభాభిషేకం దృశ్యాన్ని చూస్తే కుంభమేళానికి వెళ్ళి స్నానం చేసినంత భాగ్యం మనకు కలుగుతుంది అని అంటూ మళ్ళీ మిమ్మల్ని అంతా కూడా చూస్తాను. శ్రీహరి, జై గురుదత్త, శ్రీ